ఎవరు అనుకున్నా చాలా మారిపోయాను. సరే నా గురించి పక్కన పెట్టు. ఆ రోజు ఇద్దరం కలిసి డిసిజన్ తీసుకున్నాం, మనం బఫేలో కొందాం, దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఆ రోజు నువ్వు రాలేవు, చాలా సేపు వెయిట్ చేసిన. తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. ఏమైంది? అరే ఆ రోజు మనం ఇద్దరం డిస్కషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా వైఫ్ కి చెప్పిన, మంచి ఆపర్చునిటీ ఉంది, ఇట్లా మనం బఫేలో కొందాం, దాని తర్వాత బిజినెస్ అనేది ఇట్లా అవుతుంది, మంచిగా డబ్బులు సంపాదిస్తావు, అన్ని మనకి నీడ్స్ వాంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి అని పోయి చెప్పిన. మా వైఫ్ 2-3 క్వశ్చన్స్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్, బఫేలో చచ్చిపోతే. సెకండ్ క్వశ్చన్, అది పాలియకపోతే. థర్డ్ క్వశ్చన్, ఎవరు కొనుక్కోకపోతే. ఫోర్త్ క్వశ్చన్, నీకు అమ్మడం చేత కాకపోతే. నాకెందుకు మా వైఫ్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. అందుకోసం వేరే ఊరు పోయిన పని చేసుకోనీకే, అందుకోసం ఇట్లా అయిపోయింది నాది. నువ్వైతే చాలా మారిపోయావు. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ అనేది భగవంతుడు మన కళ్ళ ముందనే ఇస్తుంటాడు. కాకపోతే మనం బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్లనే, కాకపోతే అదైతే ఇదైతే అని ఎన్నో రిజెక్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నాం అదే పొజిషన్ ఉన్నాం. ఎందుకు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఎదుగుతున్నారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు గ్రాప్ చేస్తున్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోని. మనం కాకపోతే మార్కెట్ డౌన్ ఉంది, కస్టమర్ కస్టమర్ కి మీట్ అయ్యే ముందే వీడు డిసైడ్. కస్టమర్ ఒప్పుకోకపోతే, కస్టమర్ కి ఈరోజు మూడు లేకపోతే నీకు లేదని చెప్పు కదా. పోయి కలువమంటే బద్ధకం, రీజన్స్ చెప్పుకోడు కూర్చుంటారు బికాస్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్ తోని. నెగిటివ్ మైండ్ సెట్ తోని ఇప్పటి వరకు ఎవరు కూడా చరిత్రలు తిరగరాయండి.